బ్రేకింగ్లో చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఉల్లవపాడు మండలం రాజుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి 36 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఈ బస్సు వెనక టైర్ వద్ద బేరింగ్ పట్టివేయడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అయితే ఈ ప్రమాదాన్ని ముందుగానే గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులందరినీ వెంటనే కిందకు దించేశారు. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న కందుకూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వారిని గమ్యస్థానాలకు పంపించే ఏర్పాట్లు చేశారు. రాజీవ్ సాన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో జరిగిన పెను ప్రమాదానికి సంబంధించినవి. ఉలవపాడు మండలం రాజుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ మీరా వలి సిద్ధంగా ఉన్నారు. వలి, యాక్చువల్లీ జరిగింది ఏమిటి? ప్రత్యక్ష సాక్షుల కథనాలు ఏమిటి? రమణ, ప్రకాశం జిల్లాలో మరో ముక్తు శకటం ప్రయాణికులతో చెలగాటమాడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం సమీపంలో ఉన్నటువంటి అడ్డ రోడ్డు వద్ద ఒక్కసారిగా పెను కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుండి 36 మంది ప్రయాణికులతో ఏదైతే తిరుపతి వెళ్తున్నటువంటి ట్రావెల్ బస్సు రాజుపాలెం వద్దకు రాగానే వెనక ఉన్నటువంటి టైర్, ఏదైతే వెనక భాగంలో ఉన్నటువంటి టైర్ బేరింగ్ పట్టివేయడంతో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయని చెప్పుకోవచ్చు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే, ఏదైతే బస్సు వస్తున్నటువంటి స్పీడ్ మీద ఒక్కసారిగా వెనక భాగంలో ఉన్నటువంటి టైరు బేరింగ్ పట్టివేసినప్పటికీ ప్రాథమికంగా పోలీసు అధికారులు తెలియజేసినప్పటికీ అక్కడ జరిగినటువంటి సంఘటన మొత్తం చూసినట్లయితే, ఏదైతే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాన్ని బట్టి చూసినట్లయితే ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్ అయినట్టుగా కనిపించిందంటే వెంటనే ఆ మంటలు చెలరేగడం, వెంటనే అప్రమత్తమైనటువంటి డ్రైవర్ బస్సుని సైడ్ కి ఆపి ప్రయాణికులందరినీ కూడా, నిద్రమత్తులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడము, అది సఫలీకృతం అవ్వడంతోనే ఈ రోజు పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు రమణ. ఎందుకంటే ఈ రోజు బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే ఈ రోజు ఎంతమంది, దాదాపుగా 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఏదైతే గతంలో కూడా మార్కాపురము, అలానే కర్నూలు ఇలాంటి ప్రాంతాల్లో కూడా, అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి బస్సు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు ఆ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 18 మంది 20 మంది ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి, ఎన్నో కుటుంబాలని, జీవనోపాధి అయినటువంటి ప్రజల ప్రాణాలను కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూనే వచ్చాం. అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్ని అధికారులు కానీ, అలానే ప్రభుత్వం కానీ ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారనేదే ఇప్పుడు ప్రజల్లో వస్తున్నటువంటి పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే డైలీ పునరావృతం అవుతున్నప్పటికీ కూడా ఆర్టీఓ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఎందుకు వాటి మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఫిట్నెస్ లేని బస్సుల్ని ఎందుకు బయటకు పంపిస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజల్లోంచి వస్తున్నటువంటి ప్రశ్నగా భావించవచ్చు. ఎందుకంటే గతంలో జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అలానే ట్రావెల్ బస్సుల్లో ఎవరైతే డ్రైవర్ గా వస్తున్నటువంటి డ్రైవర్ ని కొంతమంది చాకచక్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొంతమంది నిద్రమత్తులో ప్రయాణికుల్ని ఏదైతే ఉన్నటువంటి మృత్యు ఘోషలకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా ఈ రోజు జరిగిన సంఘటన మనం మొత్తం మీద చూస్తున్నట్లయితే, ఈ రోజు డ్రైవర్ ముందు చర్య తీసుకోవడం వల్ల ఈ రోజు ప్రయాణికులు అందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే ప్రయాణికులు 36 మంది ఉన్నారో 36 మందిలో కూడా ఎవరైతే ఉన్నటువంటి కందుకూరు పోలీసు అధికారులందరూ కూడా వారిని గమ్యస్థానాలకు చేర్పించినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు రమణ. ఓకే, థ్యాంక్ యూ వలి.